శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఏపీ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా బ్లూ మూన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు తెలిపారు. మంగళవారం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని బ్లూ మూన్ డిగ్రీ కళాశాలలో ఏపీ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మెగా జాబ్ మేళాకు 25 కంపెనీల ప్రతినిధులు హాజరు కాగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలివచ్చి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ యువనేత మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను అడుగడుగునా మోసం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. గత ప్రస్తుత ప్రభుత్వ వ్యత్యాసాలను నిరుద్యోగులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర దేశాన్ని తీర్చిదిద్దే శక్తి యువతకే ఉందన్నారు. జీతం గురించి ఆలోచన చేయకుండా వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా మొదటి అడుగుగా భావించాలన్నారు. మొదటి అడుగే జీవితాన్ని మార్చేస్తుందన్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోతే సమాజానికి తల్లిదండ్రులకు బరువు అవుతారన్నారు. ఆశయ కల్పనకు మొదటి అడుగు వినియోగించుకోవాలని నిరుద్యోగులకు సూచించారు. నిరుద్యోగులకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్తామని, చంద్రబాబు నాయకత్వంలో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారిని బ్లూ మూన్ విద్యాసంస్థల అధినేత ఎం శివశంకర్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివిఎస్ శర్మ, బ్లూ మూన్ విద్యాసంస్థల అధినేత ఎం శివశంకర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా ఆఫీసర్ హరికృష్ణ, కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు యువ నాయకులు నారా లోకేష్ గారి ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పినారో ఆ మాటలో భాగంగా ఈ రోజున నిరంతరం కూడా గడిచిన 9 నెలల్లో 4 జాబ్ మేళా ఈ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళాకు మొదటిగా అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపల్ వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు స్థానిక ఆర్డీఓ శర్మ గారికి, అదేవిధంగా సోదరులు బ్లూ మూన్ విద్యా సంస్థల అధినేత ఎప్పుడు కూడా పిల్లలకు అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అడుగుకునే వెంటనే అన్ని ఏర్పాట్లు తనే చూసుకొని వారికి అవకాశం కల్పించాలని నిరంతర ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు శివశంకర్ గారికి, విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి, తల్లిదండ్రులు పొందుతున్నారు పేరెంట్స్కి, అధ్యాపక బృందానికి పేరు నమస్కారాలు. అదేవిధంగా విద్యార్థులకు శుభాకాంక్షలు. మామూలుగా జీవితంలో కొన్ని ఆశయాలతో మీరు అందరూ కూడా జీవితాన్ని ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. అందులో కొద్దిమంది చదువుకొని ఉద్యోగమే పరమావధిగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు, కొద్దిమంది చదువుని ఒక సంగ్రహణ శక్తిగా మీ మేధస్సును కానీ మీ ఆలోచనలు కానీ తీర్చిదిద్దే విధంగా ఉంటుందని ఆలోచనతోనే చదువును కొనసాగిస్తారు. చాలా మంది చదువుకోవడం అనేది జీవితంలో భాగం, స్టూడెంటింగ్ అనేది ఒక జీవితంలో ఒక భాగం. తర్వాత బాగా
జీవితంలో గడుపుపెట్టేటువంటి క్రమంలో ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందే విధంగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉంటారో క్యాంపస్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయ్యేసి అక్కడ నుంచి వేరే లెవెల్లో మళ్ళీ వాళ్ళు న్యాయం చేసుకుంటూ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వారికి అవకాశం కల్పించాలని ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేస్తుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున గత ప్రభుత్వంలో గమనిస్తే నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున ప్రకటించినటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మోసం చేసినటువంటి గత ప్రభుత్వ ఆలోచన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి మాటించి అందుకు కృషి చేస్తున్నటువంటి మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి వ్యత్యాసం ఏందని విద్యులైనటువంటి పిల్లలు చదువుకున్న వాళ్ళు భవిష్యత్తు గురించి కలవలేనటువంటి వాళ్ళు ఒక ఆశతో బతుకుతున్నటువంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక రకంగా రాజకీయాలు కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ కాకుండా భవిష్యత్తులో మళ్ళీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ తీర్చిదిద్దేటువంటి శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఈ కనీస బాధ్యతను కూడా మీరు స్వీకరించాలా, మీరు ఆలోచన చేయాలా అనే ఆలోచన కూడా మీకు చూపిస్తే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఇంకొక భాగం అయితే ఈ రోజున ఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా, మెగా జాబ్ మేళా లేదంటే నార్మల్ జాబ్ మేళా కూడా ఒక అవకాశం అయితే ఒక ఆపర్చునిటీ అయితే మీకు ముందుకు వస్తాం. మీరు ఎవరో ఎదుర్కొంటూ పోయేటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని ఎదుర్కొంటూ ఇక్కడికి వచ్చింది. ఎవరైతే మీరు ఎక్కడ ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఆ టాలెంట్ హంట్ అనేది కంపెనీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలను మీరు మీ కళతో చూడగలుగుతారు. ఇటువంటి అవకాశాలను మలుచుకోవడంలోనే మీరు ఒక తెలివితేటలు కానీ మీ భవిష్యత్తు ప్రణాళికలు కానీ రూపకల్పన చేసేటువంటి పరిస్థితులే మిమ్మల్ని తీసుకో ఒక టాస్క్ ఇచ్చింది. ఇదో 5 ప్రోగ్రాం కింద చేద్దామనే ఆలోచన మాత్రం పొరపాటుగా పెట్టుకోదండి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా మన పిల్లలు, మన దేశ సంపద, మన రాష్ట్ర సంపద. ఈ సంపద సరైనటువంటి దిశలో పెంపొందించుకోవడము, పెంచి పోషించడము మన అందరి బాధ్యతనే మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు వస్తున్నటువంటి అవకాశాలు బ్రహ్మాండంగా వాస్తవికతలో మీరు జీవితంలో తక్కువ ఎక్కువ ఆలోచన చేసుకున్నా కన్వర్టెడ్ ప్రాపర్ ఫుడ్ స్టెప్ మొదటి అడుగు కింద ఆలోచనగా మీరు మలుచుకోండి. ఈ మొదటి అడుగుని వేసిన తర్వాత అవకాశాలు అనేది వెలుగుపరచుకోవడంలో మొదటి అడుగు అనేది ప్రధాన పోషిస్తుందనే ఆలోచన కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. చాలా మంది అర్థం కాకుండా జీవితం తక్కువ ఇంకోటో అనే ఆలోచన చేస్తారు. ఏదో ఒకటైతే పని అయితే ఫ్రీ ఆక్యుపైడ్ అయితే మనిషి ఉండదు. ఫ్రీ ఆక్యుపైడ్ లేకుండా ఉంటుందంటే స్లోలీ స్టార్ట్ లూజింగ్ యువర్ కాన్ఫిడెన్స్. మీ ఆత్మవిశ్వాసం అందగిలేటువంటి పరిస్థితులకు మీరు పోతారు. ఎప్పుడైతే మీరు డబ్బులు పోగొట్టుకున్నా మళ్ళీ సంపాదించుకోగలరు, కానీ క్యారెక్టర్ పోగొట్టుకుంటే లేదంటే ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకుంటే మీ తల్లిదండ్రులకు సమాజానికి కూడా బరువు ఇవ్వాలనేది వాస్తవాన్ని మీరు గ్రహించుకోమంటారు. కాబట్టి ఏ చిన్న అవగాహన వచ్చినా దాన్ని మలుచుకోవడంలో చిన్నగా పెద్దగా ఆలోచన చేసుకోకుండా అడుగు ముందుకేసి మళ్ళీ మీ జీవితాన్ని మీతో ఉండవు. పెద్ద ఆశయాలు పెట్టుకుంటారు. ఆ ఆశయ రూపకల్పనలో కానీ ఆశయాన్ని సాధించుకోవడంలో కానీ ఈ మొదటి వినియోగించుకోవడం ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలను పదే మా ప్రభుత్వం రోజు కల్పిస్తూనే ఉంటాం. నిరుద్యోగుల కోసం అవకాశాలు మీ దగ్గరికి తీసుకొస్తూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ మరొకసారి అవకాశం కల్పించిన అందరికీ కూడా పెద్ద ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. Gracias.